గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయని ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. అయితే కొంతమంది పుష్యమి నక్షత్ర జాతకులు మా నక్షత్రం ప్రకారం మేము ఏ దైవారాధన చేయాలండి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, కష్టాలు పోవాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా క్లియర్గా ఆన్సర్స్ ఇస్తానండి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారండి. కావున మీ పైన కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రగ్రహ ప్రభావం, అలాగే మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున జీవితంలో మీరు పైకి ఎదగటానికి, మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవటానికి, మీరు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి చంద్రగ్రహాన్ని శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉన్నట్లయితే జీవితంలో మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారు. దాని కొరకు పుష్యమి నక్షత్ర జాతకులు ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు కానీ లేదా ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః అనే శని బీజ మంత్రాన్ని 23 సార్లు పఠించాలండి. ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా ఇదే చెప్పాను. శని బీజ మంత్రాన్ని శనివారం నాడు 23 సార్లు పఠించాలి. శని భగవానుడు అనుకూలంగా లేకపోయినా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శివాలయాన్ని ఎక్కువగా సందర్శించాలండి. శివాలయానికి వెళ్ళటం, దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళటం, ఆంజనేయ దండకాన్ని వినటం కానీ చదవటం కానీ చెయ్యాలి. శనివారం నాడు ఏ రోజైతే పుష్యమి నక్షత్రం వస్తుందో ఆ రోజున శివునికి అభిషేకాన్ని చేయించాలి. అలాగే మీరు ఎప్పుడు శనివారం నాడు శివాలయానికి వెళ్ళినా సరే కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళండి. దేవుడి కోసం పండ్లు పలహారాలు తీసుకువెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. ఎందువలన అంటే దేవాలయంలో మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కావున పుష్యమి నక్షత్ర జాతకులు జాతక దోష నివారణ కోసం దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళండి. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ప్రత్యేకించి శనివారం నాడు ఎవ్వరు ఏది ఉచితంగా ఇచ్చినా సరే తీసుకోవద్దండి. మెయిన్గా నువ్వుల నూనెను కానీ ఏ నూనెనైనా సరే ఉచితంగా తీసుకోవద్దు. ఇనుమును కానీ తోలు వస్త్రాలను కానీ నల్ల గుడ్డను కానీ ఇవేవి కూడా ఉచితంగా స్వీకరించవద్దు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే బదులుగా ఏదైనా ఇచ్చి తీసుకోండే తప్ప ఉచితంగా తీసుకుంటే మీకు అస్సలు కలిసి రాదండి. ఒక మాటలో చెప్పాలి అంటే దరిద్రం అని చెప్పవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు పౌర్ణమి తిథులలో శనివారం నాడు నల్లగొడ్డలో నువ్వులు కానీ ఇనుము కానీ లేదా ఏదైనా నూనె బాటిల్ని కానీ వీటిని కనుక ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇవ్వవలసిన దానం విషయానికి వస్తేనండి శని భగవానుడికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వవచ్చు. అలాగే గోధుమలు, బియ్యం, చెరుకును కూడా మీరు దానంగా ఇవ్వవచ్చండి. గోధుమలతో చేసిన ఆహార పదార్థాలు కానీ లేదా పచ్చి బియ్యం కానీ బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు కానీ చెరుకు కానీ బెల్లం కానీ ఇటువంటి వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే జాతక పరిహారంతో పాటుగా పుణ్యఫలం కూడా దక్కుతుందండి. పుష్యమి నక్షత్ర జాతకులు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లోని దక్షిణ గోడకు ఉత్తరాభిముఖంగా అంటే ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ దత్తాత్రేయ స్వామివారి ప్రతిమను కానీ దక్షిణామూర్తి స్వామివారి ప్రతిమను కనుక పెట్టుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలను పొందుతారండి. దక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి మీరు ప్రతిరోజు పూజలేమీ చేయనక్కర్లేదు. ఓపిక ఉంటే చేయండి. కానీ మీరు సాయంత్రం స్నానమాచరించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటారు కదా, ఒక్క 3 నిమిషాలు అదే పనిగా దత్తాత్రేయ స్వామివారిని కానీ లేదా దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటాన్ని అదే పనిగా చూడండి. మీ మనసులో ఉన్న కల్మషం తగ్గటంతో పాటుగా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది.
ఏ రోజైతే గురువారము పుష్యమి నక్షత్రం కలుస్తాయో అంటే పంచాంగం ప్రకారం ఆ రోజునే పుష్యమి నక్షత్రం వచ్చి గురువారం వస్తుందో ఆ రోజున ఖచ్చితంగా పుష్యమి నక్షత్ర జాతకులు దగ్గరలో ఉన్న గురువు ఆలయానికి వెళ్ళాలండి. అంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ, దక్షిణామూర్తి ఇంకొక స్వరూపమైనటువంటి శివుని ఆలయాన్ని కనుక మీరు దర్శించుకున్నట్లయితే జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు అనేవి తగ్గుతాయండి. ఈ పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించినది కాబట్టి కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రగ్రహ ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగా ఉంటుంది. కావున పౌర్ణమి నాడు తెల్లటి వస్త్రాలు ధరించి, ఆడవారైనా మగవారైనా సరే తెల్లటి వస్త్రాన్ని ధరించి మీ మేడపైన కానీ లేదా మీ ఇంటి ఆవరణలో కానీ చంద్రోదయం తర్వాత ధూపదీప నైవేద్యాలతో ప్రత్యక్షంగా చంద్రుణ్ణి పూజించాలి. అంటే మీ చేతులతో మీరే పాలు, పంచదార, బియ్యంతో పాయసం చేసి చంద్రోదయం తర్వాత చంద్రునికి నివేదించి ఆ చంద్రకిరణాలన్నీ కూడా మీరు చేసిన పాయసం పైన ఉత్తేజితమైన తర్వాత మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేయటం వల్ల మీ జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సరే చంద్రగ్రహ అనుకూలత అనేది పెరుగుతుందండి. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. దీనిని కూడా ప్రతి ఒక్క నక్షత్ర జాతకులు ఒక పరిహారంగా పాటించవచ్చు. అనగా మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలకు, పశుపక్షాదులకు, జంతువులకు, క్రిమికీటకాలన్నిటికీ కూడా ఆహారాన్ని అందించటం కానీ లేదా వాటి దప్పికను తీర్చటం కానీ, వాటి ఆకలిని కనుక మీరు తీర్చినట్లయితే జాతకం ప్రకారం మీ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాలన్నీ కూడా ఈ భూత బలి వలన లభించిన పుణ్యకర్మతో అన్నీ కూడా పటాపంచలైపోతాయండి. అలానే చాలామందికి రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యత తెలియదండి. మీ జాతక రుద్రాక్షను కనుక మీ మెడలో ధరించినట్లయితే, మెడలో కాకపోయినా మీ శరీరాన్ని తాకుతున్నట్లయితే మీ పైన అక్కసుతో కానీ, కోపంతో కానీ లేదా మీ పైన ద్వేషంతో కానీ ఎవరైనా మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా లేదా దిష్టి పెట్టినా సరే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని తాకలేదండి. కావున పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు 2, 7, 9 ఈ 3 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చండి. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు. తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతిని పొందగలుగుతారండి. తెలుపు రంగు వస్త్రాలు ధరించినప్పుడు మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనినైనా సరే ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు ధరించకూడని రంగుల విషయానికి వస్తే నలుపు, బూడిద రంగు బట్టలు మాత్రం ఎప్పుడూ ధరించవద్దు. కానీ చాలామంది పుష్యమి నక్షత్ర జాతకులకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ అది మీకు పెద్దగా అచ్చురాదండి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు సోమవారం అలాగే గురువారం కూడా బాగా కలిసి వస్తుంది. సోమ, గురువారాలలో వీరు స్టార్ట్ చేసిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.